డెలివరీ రోజు వచ్చేసి మినీ లాగండి. మాకు పాప పుట్టిందా, బాబు పుట్టారా, మాకు నార్మల్ డెలివరీ జరిగిందా, సి సెక్షన్ జరిగిందా అనేసి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. పెయిన్ స్టార్ట్ అయినాయి అనేసి హాస్పిటల్ జాయిన్ అయిపోయినాము. డెలివరీ తర్వాత వచ్చేసి మా బావ అయితే మా బేబీని తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. చాలా సంతోషంగా ఉన్నారనమాట మా ఫ్యామిలీ అంతా. ఎందుకంటే నాకు 6 years తర్వాత పిల్లలు అవుతున్నాడు కదా, బేబీ పుట్టింది అనేసి ఐఎమ్ సో హ్యాపీ అని మా ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. తర్వాత వచ్చేసి ఇంకా వచ్చేసి డెలివరీ తర్వాత వచ్చేసి బెడ్ మీదకి అయితే ఇలా అయితే మార్చారనమాట. సో ఇంకో డ్రెస్ కూడా ఇచ్చారు బేబీకి అయితే, నాకే కదండి ఇక్కడ ఉండే అంటే డెలివరీ అయిన వాళ్ళందరికీ కూడా ఇచ్చారనమాట. సో హ్యాపీగా ఫీల్ అయినాను. నాకైతే బాగుండింది ఆ డ్రెస్ కూడా, నాకు బాగా నచ్చింది అనమాట. సో మాకైతే సి సెక్షన్ నార్మల్ డెలివరీ అంటే నాకైతే నార్మల్ డెలివరీ అయిందండి. సో కానీ పెయిన్స్ అంటే చాలా కష్టంగా ఉండింది. కానీ ఫ్యూచర్లో బాగుంటుంది అనేసి అసలు మన పేరెంట్స్ కూడా ఎలా, అసలు మా అమ్మ వాళ్ళు కూడా ఎలా ఈ పెయిన్స్ తట్టుకున్నారు అనిపించింది. అసలు అయితే ఈ పెయిన్స్ అయితే కూడా చాలా భయంగా ఉండిందండి అసలు అయితే. సో ఇంటికైతే బయలుదేరేసాం మా అమ్మ నాన్న నేను అయితే మా బావ అయితే బయలుదేరేసాం అనమాట. హాస్పిటల్లో 5 days ఉన్నాము. తర్వాత వచ్చేసి అక్కడ ఫ్రీ సర్వీస్ హాస్పిటల్లో కూడా, అంటే బయట వెళ్ళే వరకు, హాస్పిటల్ బయట వెళ్ళే వరకు కూడా ఇలా అయితే బండి వచ్చి వాళ్ళే హాస్పిటల్ వాళ్ళు పెట్టినారనమాట. నేనైతే బండిలో అయితే వెళ్తున్నామండి. హాస్పిటల్ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ అని చెప్పొచ్చు. ఇలాంటి ఆ సిచ్యువేషన్లో నడవడం కూడా కష్టంగా ఉంటుంది కదా. సో ఇంటికైతే వచ్చేసాము. మా బేబీకి అయితే మా అమ్మమ్మ అయితే ఇంకా ఆరతి పట్టి ఇలా అయితే బొట్లు పెడతానమాట. ఇలా అయితే ఆరతి తీస్తారంటే ఇంట్లోకి వస్తామనగా. మా బావ అయితే చూడండి ఇంకొచ్చేసి పత్తి పెట్టుకున్నాను సోల్లో, ఇట్లా సాక్స్లు వేస్తున్నాడు. హెల్ప్ చేద్దాం మా వైఫ్కి అనేసి. మాకైతే చాలా అదృష్టం మా బావ ఇలాంటి హస్బెండ్ దొరకడం అనుకున్నాను. తర్వాత వచ్చి మా నాన్న అయితే తొట్టలు తెచ్చినాడు, పాతలుగా ఉంటే దాన్ని అయితే రెడీ చేస్తున్నాడు మా బావ అయితే. చూడండి వాళ్ళు, నాకైతే తొట్టలు అయితే బాగా నచ్చింది. పింక్ కలర్ కదా, నాకైతే చాలా కలర్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. సో మా తర్వాత వచ్చేసి 11వ రోజు పురుడుస్థానం రోజు ఇది వచ్చేసి పత్తి కూడా పెట్టుకున్నాను అనమాట. పత్తి కట్టుకొని ఇట్లా సాక్స్లు కూడా వేసుకున్నాను, గాలి ఏమీ పోకుండా. 6 months అయితే 6 months వరకు, లేకపోతే 1 year వరకు అయితే ఇలా జాగ్రత్తగా ఉంటే హెల్త్ ఇష్యూస్ ఏమీ రాకుండా కూడా ఉంటుందని చెప్తున్నారు మా పేరెంట్స్ కాబట్టి. సో హ్యాపీగా ఫీల్ అయినాను. తర్వాత వచ్చేసి పురుడుస్థానం ఎలా చేస్తారు ఏమనేసి కూడా వీడియో అయితే పెట్టినానండి. ఏ ఆకులు వేస్తారు అసలు ఎలా చేస్తారు అనేసి కూడా వీడియో పెట్టాను, వెళ్ళి చూడండి. మాకైతే పాప పుట్టిందండి. మాకైతే మహాలక్ష్మి పుట్టింది.